కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీ కార్యక్రమాలతో ఆర్మూర్లో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. అంకాపూర్లో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటి ముట్టడికి కాంగ్రెస్ పిలిపించింది. దీంతో పోటీగా అంకాపూర్కు రావాలని బీజేపీ కార్యకర్తలకు పిలిపించారు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. అంకాపూర్లోని తన ఇంటికి చేరుకున్నారు. ఇటు ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. పోటాపోటీ కార్యక్రమాలతో ఆర్మూర్లో హై టెన్షన్ కనిపిస్తోంది. దీంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో పాటుగా వినయ్ కుమార్ రెడ్డి ఇంటి ముందు పోలీసులు మోహరించారు. ఎన్నికల్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏంటి అక్కడ సిచ్యువేషన్? అంకాపూర్ లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటీవల మీటింగ్ లో కాంగ్రెస్ నాయకులు షోరూమ్ లోకి వెళ్లి స్కూటీలు తెచ్చుకున్నట్టు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేసిన ఆర్ట్ కమెంట్స్ ఇప్పుడు జిల్లాలో ఒక రాజకీయ రంగు పులుతుందని చెప్పేసి ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. దీంతో చలో అంకాపూర్ గ్రామానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపుతో పోలీసులు అయితే భారీ ఎత్తున మోహరించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ అంకాపూర్ లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నివాసాన్ని అయితే ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో ముందస్తుగా ఎమ్మెల్యే నివాసానికి భారీగా పోలీసులతో మోహరించి భారీ గేట్లు ఏర్పాటు చేశారు. ఇటు బీజేపీ నాయకులను కార్యకర్తలను అవసరం చేసి అదుపులో తీసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మరోవైపు కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వినయ్ రెడ్డి నివాసం వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే వినయ్ రెడ్డిని కూడా దాంతోపాటు కార్యకర్తలను కూడా పెద్ద ఎత్తున అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. సో మొత్తంగా ఈ ఆర్మూర్ పట్టణంలో ఇప్పటికే 144 సెక్షన్ అమల్లో ఉంది. 5 నుంచి కూడా ఎవరు ఉండకూడదు కూడా ధర్నాలకు ర్యాలీలకు నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదంటూ కూడా పోలీసులు అయితే స్పష్టం చేశారు. మరోవైపు శాంతి భద్రత విజాగం కలిగించే ప్రయత్నాలు అహింస భవన్ నిబంధనలు ఉల్లంఘించి వారిపై కఠిన చర్యలు పోలీసులు హెచ్చరించిన పరిస్థితి ఉంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో చలో అంకాపూర్ కార్యక్రమం నేపథ్యంలో రాజకీయంగా కొంత ఉధృత వాతావరణం నెలకొంది. మరోవైపు బీజేపీ పార్టీ నేతలు కూడా కాంగ్రెస్ ఆరోపణలు తిప్పికొడుతూ ప్రతి సవాలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆర్మూర్ నియోజకవర్గంలో రాజకీయంగా రసవత్తంగా మారింది. ప్రతి సవాళ్ళతో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ కిరణ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.